ధన్యవాదాలు సార్. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువత మన దేశానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన సంపద. ఈ యువకుల్ని మనం మన దేశానికి, ప్రాంతానికి, రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం తీర్చిదిద్దగలిగితే ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అగ్రమంగా ఉంటుందని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారు కావచ్చు, బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, వారు చెప్పినటువంటి అంశాల్లో ఈనాడు ఏదైతే గ్యాప్ ఏర్పడిందో స్కిల్ విషయంలో, ఆ గ్యాప్ను కొంత పూడ్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. వారు సిబిఐటి ఇంజనీరింగ్ విద్యార్థి. గతంలో సిబిఐటిలో సీట్ వస్తే 100% ప్లేస్మెంటు. మన గ్రామీణ పిల్లలకు పెట్టినటువంటి IIIT బాసర, ఆ కళాశాలలో సీట్ వచ్చినా 100% ప్లేస్మెంట్. కానీ ఇవాళ పరిస్థితి, నేను చెప్పిన ఈ కళాశాలలో 15-20% పడిపోయింది సార్. అంటే నిజంగా పట్టాలు ఇవ్వడం అనేది పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణులై వస్తున్నారు గ్రాడ్యుయేట్లు. కానీ వాళ్ళలో కూడా స్కిల్ విషయంలో, నైపుణ్యత విషయంలో ఆ విద్యార్థులు వెనుకబడి ఉన్న విషయాన్ని మనం గమనించాలి. ఎక్కడ లోపం ఉంది అనేది గమనించాలి. నాకు తెలిసి ఫ్యాకల్టీ విషయంలో సార్, గతంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత టీచర్లుగా, అధ్యాపకులుగా, ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మెరిట్ ఉన్నటువంటి పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళ విద్యాబోధన పిల్లలకు ఆ రీతిలో అందేది. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి మెరిట్ ఉన్న విద్యార్థి ఇంజనీరింగే. కాబట్టి అటు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి కానీ, ప్రైవేట్ కళాశాలకు కానీ మంచి ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పెద్దలు ఏవీ రెడ్డి గారు చెప్పినప్పుడు దీనికి కూడా ఫ్యాకల్టీ విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో మంచి ఫ్యాకల్టీని నియమించుకోవాల్సిన అవసరం ఉందని, అసలు స్కిల్ యూనివర్సిటీ అంటేనే వృత్తి నైపుణ్యాలపైన ప్రత్యేక దృష్టితో స్థాపించబడేటువంటి విద్యాసంస్థ. ఆ వృత్తి విద్యా విషయంలో నేను నా గ్రామీణ భాషలో చెప్తే సగం మంది స్త్రీలు అసలు రొట్టెలు చేయడం వస్తలేదు, వ్యవసాయ కార్మికునికి పాలు పితుకుడు వస్తలేదు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఏ పరంగా వేసుకున్నా సరే ఆ వృత్తి నైపుణ్యత విషయంలో గ్యాప్ భయంకరంగా పీడిస్తున్నటువంటి సందర్భం. ఏ బాజారు చూసినా రొట్టెలు చేసే సెంటర్లే ఉన్నాయి. కిలోమీటర్ లోపల 3 షాపులు ఉన్నాయి. జొన్న రొట్టెలు చేసేటి, గోధుమ రొట్టెలు చేసే షాపులు, కర్రీ పాయింట్లు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఒక టీచింగ్ డిపార్ట్మెంట్ కాదో, మెడికల్ కాదో, ఇంజనీరింగ్ కాదో, కార్పెంటర్ కాదో, ఎక్కడ చూసినా, ఏ వింగ్లో చూసినా పనితనం లోపించింది. అది సమాజానికి, మన దేశానికి కొంత ఇబ్బంది కలిగించే సమస్య. దాన్ని అధిగమించడానికి ఇటువంటి కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీలు కొంతమేరకైనా ఉపయోగపడుతున్నటువంటి భావన వ్యక్తం చేస్తూ, నిన్న మంత్రి గారు చెప్తూ ఉన్నారు, కార్పొరేట్ పరిశ్రమల వాళ్ళు మాకు తగ్గ వృత్తి ఉద్యోగాలు తీసుకుందామంటే స్కిల్ ఉన్న వాళ్ళు దొరకలేరు అని. లక్షల అప్లికేషన్లు వచ్చినా, 1000 అప్లికేషన్లు వచ్చినా అలా 60 ఒక్కలో ఇద్దరు దొరుకుతున్నారన్నమాట. అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ యూనివర్సిటీ అవసరం అని. ఎందుకు తగ్గిపోయింది అంటే, ఏ కోర్సులో కానీ సార్ ప్రాక్టికాలిటీ తగ్గిపోయింది బాగా. అసలు ప్రాక్టికల్ వర్క్ మీద అన్ని స్థాయిల్లో కేజీ టు పీజీ ప్రాక్టికల్స్ను ఇంపార్టెంట్గా వేయాల్సిన అవసరం ఉన్నది. నాకు మా ఊళ్ళో ఉన్నప్పుడు, మా ఊళ్ళో పుల్లయ్య తాత అని ఉండే,
తాత ఇంజక్షన్ అని ఇంటికి వచ్చి ఇచ్చిపోయేటోడు. ఇప్పుడు మెడిసిన్ చేసి సర్టిఫికేట్ చేసి బయటకు వచ్చిన విద్యార్థి ఇంజక్షన్ ఇవ్వమంటే ఇంకా నాకు ట్రైనింగ్ కాలేదనలా. ఈ మాట విన్నా సార్, ఒక మెడిసిన్ సర్టిఫికేట్ తీసుకున్న పిల్లవాని దగ్గర నాకు అర్జెంట్ అవసరం పడి ఇక్కడ నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లో మెడిసిన్ అయిపోయిన పిల్లవాడిని అడిగిన ఇంజక్షన్ ఇస్తావా జర నాకు అవసరం ఉందని. నేను ఇంకా అంకుల్ ఇంకా పూర్తిగా ప్రాక్టికల్ ఇంకా నేను నేర్వలేదు ఇంజక్షన్ ఇస్తానని చెప్తాను. వేర్ వీఆర్ గోయింగ్, వాట్ వీఆర్ డూయింగ్ నిశ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఊళ్ళో 10 మంది ఇచ్చేవాళ్ళు ఇంజక్షన్లు నేను ఊళ్ళో ఉన్నప్పుడు. హైదరాబాద్కి వచ్చి మెడిసిన్ చేసిన పిల్లవాడు నా పక్క క్వార్టర్లో ఉంటాడు. వాడిని అడిగితే అంకుల్ నాకు ఇబ్బంది కొద్దిగా, నాకు నేను భయపడతా అంకుల్ నువ్వు వేరే దగ్గరికి పో. అందుకే ఈ యూనివర్సిటీలు అవసరం మనం. దాని గురించి మనం బాగా ఉద్యోగ వాతావరణాన్ని మెరుగుపరచడం అనేది ఎక్కువైపోయింది. నిజంగా స్కిల్డ్ ఉన్నటువంటి వ్యక్తిని తయారు చేయడం తక్కువైపోయింది. ఇది ఆ రకంగా గ్యాప్ను పూర్తి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, కంపెనీలో ప్లేస్మెంట్స్ రావడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, దీనికి సవాలు కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సినవి చాలా ఉన్నాయి. మొట్టమొదటి చెప్పినటువంటి నాణ్యమైన ఫ్యాకల్టీ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, పరిశ్రమలతోటి ఎంత సంబంధాన్ని నెలకొల్పుకుంటే అంత బాగా యూనివర్సిటీ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్కిల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి ఈ మనం చేసుకునేటువంటి యూనివర్సిటీలో చేసుకునే పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి ఇస్తే కనుక సీనియర్ ఆ కంపెనీలో పనిచేసే సీనియర్స్ వస్తే కనుక మన పిల్లలకు బాగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంటే పరిశ్రమలతోటి యూనివర్సిటీని అనుసంధానం చేయాలి. కరికులం పాఠ్యాంశాల అభివృద్ధిని కూడా జాగ్రత్తగా ఏ రకంగా స్కిల్డ్ అవుతాడో ఆ రకమైనటువంటి పాఠ్యాంశాలను మాత్రమే మనం కరికులంలో చేసుకున్నట్టయితే ఆ స్కిల్డ్గా తయారడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నియామకం జరిగేటప్పుడు కూడా ఇందులో చదువుకున్న పిల్లలకు కొంత ప్రాధాన్యత క్రమంలో మనం మెరుగుపరిచినట్టయితే యూనివర్సిటీ సక్సెస్ అవడానికి చాలామంది విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంటుందని కూడా, ఇది జాతీయ స్థాయిలో మన యూనివర్సిటీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని మన జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ IIIT గచ్చిబౌలిని ఎట్లయితే అంతర్జాతీయంగా లింక్ చేసుకున్న కొన్ని కోర్సులు లింక్ చేస్తున్నారో, విదేశాల నుంచి వచ్చి ప్రొఫెసర్లు ఇక్కడ గెస్ట్ క్లాసులు చెప్తారు. నా కొడుకున్నది ఇండియాట్ నాకు తెలుసు. ఇంటర్నేషనల్ లెక్చరర్స్ వచ్చి గెస్ట్ క్లాస్ చెప్పిపోతారు ఇక్కడ IIIT గచ్చిబౌలిలో. ఆ రకంగా దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో మనం డెవలప్మెంట్ చేసినట్టయితే మన పిల్లలకి ఇంకా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత అవగాహన లోపం ఉన్నది. ఇప్పుడు కొందరు పెద్దలు మాట్లాడుతూ IIITలు IITలు ఎటువైనాయి, ITAలు ఎటువైనాయి అని అడిగిన. ఒక 30 సంవత్సరాల నుంచి ITA చదివిన 30-40 సంవత్సరాల నుంచి ITA చదివిన ఒక విద్యార్థికి కూడా, ఒక యువకుని కూడా ఉపాధి ఇవ్వలే మనం. ఉపాధి అవకాశాలు పూర్తిగా సన్నగిలిన సందర్భంలో ఆ లేమిని మన యూనివర్సిటీ ద్వారా మనం భర్తీ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ, తర్వాత ప్రభుత్వ పథకాలతోటి కూడా దీనికి మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం నుండి మెరుగైన మద్దతు వచ్చినట్టయితే నిధులు కానీ, మౌలిక వసతులు కానీ, విధాన చట్టాలను కానీ అందించడంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళమైతం. ప్రజా అవగాహన కార్యక్రమాలు కానీ, ఒక్కటే 2 నిమిషాలు సార్ అయిపోతుంది. ఇప్పుడు కార్పెంటర్ లాంటి వృత్తులు కూడా మెరుగుపరచాలని పెద్దలు సూచించినట్టుగా అన్ని రకాల విభాగాల్లో, మా తాతగారి కట్టిన ఇల్లుకు మేల్ డోరు చాలా అద్భుతంగా ఉన్నది. దాన్ని ఏమంటారు, చెక్కడం. మా నాన్నగారు కట్టిన కొంత చెక్కడం ఉంది. ఇప్పుడు నేనేమో రెడీమేడ్ డోర్ పెట్టినా, అసలు చెక్కడమే లేదా కార్పెంటర్. ఎంత నైపుణ్యంగా ఉంటుండే ఒక్కొక్కటి. ఒక దాన్ని చూసినట్టయితే అప్పటి ఆ స్కిల్స్ లోపించడం అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉందని, అట్లా మోర్ ప్రాక్టికల్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కోర్స్, అది చాలా ఇంపార్టెంట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి యూనివర్సిటీకి స్థాపనకు పూనుకొని యువతను ఒక సక్రమమైన మార్గంలో, ఏవైతే ప్రొద్దున మా వాణి మేడం గారు చెప్పినట్టు, ఇంక ఇతర సభ్యులు చెప్పినట్టు, యువతను కరెక్ట్ లైన్లో పెట్టడానికి ఈ యూనివర్సిటీ ఒక ఉపాధి, ప్రభుత్వం పక్షాన నాకు అడ్మిషన్ వస్తుంది, నేను ఒక మంచి స్కిల్డ్గా తయారైతే ఆలోచనలో పిల్లల్లో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా యూనివర్సిటీని ఎంత మెరుగుపరిస్తే తెలంగాణ ఖ్యాతి అంత ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని
తెలంగాణ యూత్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా పేరు బ్రహ్మాండంగా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిధులిచ్చి యంగ్ ఇండియా అనే పేరు, అదే యంగ్ ఇండియా, తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పెట్టినటువంటి ఈ కళాశాలను అన్ని రకాల అభివృద్ధి పరిచి యువతకు దోహదపడే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగేటట్టుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తూ ధన్యవాదాలు సార్.